హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. తమ్మునేలు చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. శ్రీవారి ధూమ్ ధామ్ బర్త్డే సెలబ్రేషన్ జస్ట్ 99 రూపీస్ అని పెట్టానని. ఏంటబ్బా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే వేసుకున్న బడ్జెట్ అయితే 100 రూపీసేనమాట. సో ఆ బడ్జెట్లో నేను సెలబ్రేట్ చేయాలి, అది కూడా సింపుల్గా సెలబ్రేట్ చేయాలి, తనకి కేక్ కట్ చేసి తినిపించాలి అని అనుకుని అప్పటికప్పుడు అనుకున్నానన్నమాట. టైం చూస్తే 10:30 అయిపోయింది. సో అప్పటికప్పుడు నేను ఎలాగైనా కేక్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి తన కోసం చూడండి ఇలా ఒక బుజ్జి కేక్ని ప్రిపేర్ చేశాను. కేక్ని ప్రిపేర్ చేసి తనకు కట్ చేసి తినిపించేయాలనుకున్నా. కరెక్ట్గా టైం 12 అయిపోయిందండి. మా వారు వచ్చేసారు. తనకి నేను కేక్ కట్ చేసి తినిపించేశాను. ఆ తర్వాత తనకి నేను ఒక షర్ట్ని గిఫ్ట్గా ఇచ్చేసాను. ఆ షర్ట్ ఆయనకి బాగా నచ్చేసింది అనమాట. అనుకోలేదండి, అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి నేనే విష్ చేయాలనుకున్నాను. నాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే టైం విష్ చేయాలని చెప్పేసి వచ్చారు. సో వాళ్ళు కూడా కేక్ కట్ చేయించి తినిపించి విషెస్ చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆయనకి చాలా అంటే చాలా ఇష్టమైన కద్దు కీర్ అనమాట. సో ఆయన కోసం నేను ప్రిపేర్ చేశాను. అది కూడా జస్ట్ తక్కువ బడ్జెట్లోనే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఆ స్వీట్ని ఆయనకి తినిపించాను, ఆయన కూడా నాకు కొంచెం తినిపించేశారు. కానీ 99 రూపీస్ బడ్జెట్లోనే అనుకున్నాం కదండి, అందుకే నేను ఇదంతా ప్లాన్ అనుకోలేదు. అప్పటికప్పుడు కొంచెం మాత్రమే 50 రూపీస్ బడ్జెట్లో ఖీరు, 50 రూపీస్లో కేక్ని ప్రిపేర్ చేశాను. పెద్దగా అనుకోలేదు, కానీ అప్పటికప్పుడు అలా జరిగిపోయింది. కానీ ఒక 100 రూపీస్ బడ్జెట్లో అయినా కానీ మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్గా జరిగినాయి అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడు మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళి చేసుకుంటేనే అదే గ్రాండ్ సెలబ్రేషన్స్ అని అనుకోకూడదండి. ఇంట్లో కూడా ఇలా మనం ఒక చిన్ని సంతోషాలు అన్నమాట ఇవి. వీటిని నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీటిని పోస్ట్ చేస్తున్నాను. సో మరి మా వారి బర్త్డే కదండి, అందరూ విషెస్ చెప్పాలి కదా. చెప్పండి, అందరూ మా వారిని బ్లెస్ చేయండి, హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి ప్లీజ్. వీడియోగా నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 100 రూపీస్ బడ్జెట్లో మా వారి సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎప్పుడూ అనుకోలేదండి, ఇలా సింపుల్ బడ్జెట్లో కూడా నేను ఇంత హ్యాపీగా ఉండే ఒక చిన్న మెమరబుల్స్ని చేసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కేక్ని బయట నుంచి తెప్పించాలి, చేయాలి, అది కట్ చేయాలి అని అనుకునే నేను ఈసారి ఫస్ట్ టైము తనకి నేను నా చేత్తో కేక్ని ప్రిపేర్ చేసి తనకి కరెక్ట్గా అదే టయానికి 12 గంటలకి విషెస్ చెప్పాలి అని అనుకున్నాను. అలా నాతో పాటు వీళ్ళు అనుకోవడం వల్ల ఇదైతే ధూమ్ ధామ్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి అండి. ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి, మా వారికి విషెస్ చెప్పండి.